హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు వేద ఫుడ్ కోర్ట్ అండ్ ఆర్ట్ అండి. సో, ఇంకొక చిన్న వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వేపిన పప్పు అండి. మా సైడ్ అయితే దీన్ని మిరపకాయ పులుసు అంటారు. సో, రెసిపీలోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే బా కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్‌లోని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇంకా తాలింపులు, ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ధనియాలు, మెంతులు, ఇంకా కొంచెం తుంపి పెట్టుకున్న ఎండుమిర్చి అండి. మన కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్‌లో ఏది కూడా స్కిప్ చేయకూడదండి. అన్నీ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. సో, తర్వాత ఈ ఎండుమిర్చి అనేది బాగా వేయించుకోవాలండి ఎర్రగా రంగు మారేదాకా. ఇది అన్నంలోకి ఇంకా రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ సైడ్ డిష్ అయితే నాకైతే నిమ్మకాయ దబ్బ కానీ, నిమ్మకాయ ఊరగాయ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఒక గ్లాస్ కప్పు కందిపప్పు అనేది వేసుకున్నానండి. ఈ కందిపప్పు కూడా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి మాడకుండాని. ఇక్కడైతే నేను చిన్న ఫ్లేమ్‌లో పెట్టుకొని కందిపప్పుని బాగా వేయించుకున్నానండి రంగు మారేదాకా. ఈ టేస్ట్ అంతా ఈ కందిపప్పు వేపుకోవడంలోనే ఉంటుంది. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు వాటర్ పోసుకొనేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కప్లో పెట్టుకున్నానండి. అది కూడా కుక్కర్లో పెట్టేశాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 3-4 విజిల్స్ అయితే రానిచ్చాను. తర్వాత పప్పు గుత్తితోని మెత్తగా ఎనుపుకోవాలండి ఈ పప్పు అనేది. వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇంకా చింతపండు పులుసు కూడా కలుపుకోవాలండి. ఇంకా ఉప్పు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒకసారి మరిగించాలి. ఇంకా తాలింపు అయితే వేయలేదండి, అదే సరిపోయింది నాకైతే. సో, బాగా మరిగించుకోవాలి ఈ పప్పు అనేది. ఇంకా అన్నంలోకి వడియాలు వేసుకొని నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.